10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు ముందుకు పడలే. కాలువలు అక్కడనే పెట్టినారు, గోదావరికి నీళ్ళు వచ్చింది లేదు. ఇగో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన స్టేజ్ 2లో యుద్ధ ప్రాతిపదికన పనులు నడిపిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో తుంగతుర్తి, సూర్యాపేట్, కోదాడ వరకు కూడా గోదావరి నీళ్లు, కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి ఆ 3 నియోజకవర్గాలను కూడా సస్యశ్యామలం చేస్తామని తెలియజేస్తా ఉన్నా. కరువు ప్రాంతాలు ఆలేరు, భువనగిరి, రామన్నపేట మీరు ఏనాడు ఆలోచించలే. ఇవాళ ముఖ్యమంత్రి గారు 20 టీఎంసీలతోని గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను కట్టి ఆలేరు, భువనగిరి, యాదాద్రి జిల్లానంతా కూడా సస్యశ్యామలం చేసేటువంటి గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ పనులు ఈ జిల్లాలో చేపిస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ జిల్లాలో బత్తాయి మార్కెట్ కావాలి, నిమ్మ మార్కెట్ కావాలి, దొండ మార్కెట్ కావాలని రైతులు 20 ఏళ్లకెళ్ళి దరఖాస్తులు పెట్టినారు, పట్టించుకోలేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నకరేకల్లో నిమ్మ మార్కెట్ శాంక్షన్ చేశాం, నల్లగొండలో బత్తాయి మార్కెట్ శాంక్షన్ చేశాం, దేవరకొండ నియోజకవర్గంలో దొండ మార్కెట్ కావాలంటే రైతులకు మంజూరు చేసి రైతులు ఏం కోరుకుంటే రైతు ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు.